హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విద్నోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము దశమ స్కందము 29వ అధ్యాయము 16వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. నైవం విస్మయకార్యో భవతా భగవత్యజే యోగేశ్వరేశ్వరే కృష్ణ యతా ఏతద్విముచ్యతే. భాగ్యలక్ష్మి మాతాజీ, మీరు అనువాదము భాష్యము చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణామ్. శ్రీమద్ భాగవతము దశమ స్కందం అధ్యాయం 29 శ్లోక 16. అనువాదము. అర్జుడు యోగేశ్వరేశ్వరుడు
దేవదేవుడు నగు శ్రీకృష్ణుని విషయమున నీవిట్లు ఆశ్చర్యపడవలదు. చివరకు ఈ జగత్తునకు మోక్షమునిచ్చువాడు అతడే కదా. భాష్యం చదవనా ప్రభుజీ? చదువు. హరే కృష్ణ. ప్రభుజీ భాష్యం చదవమంటారా? చదవండి. భాష్యం రచించిన శ్రీల ప్రభుపాద వారికి జై. శ్రీకృష్ణుని నామమాత్ర ప్రేమ కలాపములు సమస్త విశ్వమునకు ముక్తి నసుగుటకే ఉద్దేశింపబడిన దక్షన్ మహారాజు అంతగా ఆశ్చర్యపడన అవసరము లేదు. నిజమునకు అట్టి సచిదానందమయ నిత్య జీవనము కొరకు బద్ధ జీవులను తన ధామమునకు కొనుపోవుటయే భగవానుని ప్రయోజనము. గోపికలతో శ్రీకృష్ణుని మధుర రస కలాపములు అట్టి కార్యమునకు చక్కగా సరిపోవును. ఏలయన భౌతిక చేతనమునందు నిజముగా కాముకులమై ఉన్నట్టు మనము ఆ లీలలను వినుటచే పవిత్రులమై ముక్తిని పడేయగలము. శ్రీమద్ భాగవతము 1.5.33 నందలి ప్రథమ స్కందములో నారదముని ఇట్లు పలికెను. ఆమయో యశ్చ భూతానాం జాయతే ఏన సువ్రత తదేవ హ్యామయం ద్రవ్యం నా పునాతి చికిత్సితం. ఓ మహాత్మ, రోగకారణ పదార్థమునే ఔషధ రూపంలో చికిత్సగా వసిగినప్పుడు అది ఆ వ్యాధిని నయము కావింపదా? కనుక విశుద్ధ ఆధ్యాత్మిక కార్యములకు శ్రీకృష్ణుని ప్రేమ కలాపములు వాటిని వినువారి కామరోగమును నయము కావింపగలవు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండత్ ప్రణాం. తాదృష్ట్వాంతికమాయాత భగవాన్ వ్రజయోషితః అవదద్వదతం శ్రేష్టో వాచపేసైర్విమోహయన్. శాంత్ కుమారి మాత చదవండి. ప్రభుజీ హరే కృష్ణ. ఏ శ్లోకం ప్రభుజీ? నాకు మర్చిపోయాను. 17. ఇరువురు గోపికలు గోపబాలుల పాత్రను ధరించారు. ఇరువురు నడుమ రామకృష్ణుల వలె నటించింది. వత్వాసురుని వలె నటించిన ఒక వత్వాసురవాద లీలను మాతాజీ వేరే అధ్యాయం చదువుతున్నారు మీరు. 424. ఓకే, తర్వాత చదవండి. మీరు తర్వాత శ్లోకం చదువుదురు కానీ. లక్ష్మీ మాతాజీ లక్ష్మీ మాతాజీ చదవండి 17వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలండి. 17వ శ్లోకం. వక్తలలో శ్రేష్ఠుడకు శ్రీకృష్ణుడు వ్రజవనితలు అరుదించుటను గాంచిన వాడే వారి మనస్సులను మోహపరచడి సమ్మోహనకర వాక్కులతో పలకరించాను. భాష్యము. కృష్ణుని ఎడ గోపికలకు కల ప్రేమ యొక్క ఆధ్యాత్మిక స్వభావమును సుత్తాపితం గావించి సుఖదేవ గోస్వామి తన కథా ప్రసంగమును కొనసాగించాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. శ్రీ భగవానువాచ స్వాగతం భో మహాభాగా ప్రియం కిం కరవాణి వః వ్రజస్యానామయం కచ్చిత్ భృతాగమన కారణం. చదువుదిరిగానే ఉండండి. సుభరత్న మాతాజీ మీరు అనువాదం చదవండి. భాష్యము సుబ్రహ్మణ్య ప్రభుజీ చదవండి. హరే కృష్ణ. శ్రీకృష్ణుడు పలికెను, ఓ సౌభాగ్యవతులారా, సుస్వాగతం. మీ ప్రీతి కొరకు నేనెట్టి కార్యమును చేయవలను. వ్రజమునందు అంతయు క్షేమముగా నున్నదా? మీరిచ్చటకు వచ్చిన కారణం ఏమిటో చెప్పుడు. హరే కృష్ణ. హరే ప్రభుజీ. భాష్యము. గోపికలు ఎందులకై వచ్చిరో శ్రీకృష్ణునకు చక్కగా తెలియను. యథార్థమునకు అతడే అద్భుతమగు వేణుగీతముతో వారిని పిలిచి ఉండెను. ఇంత శీఘ్రంగా మీరెందులకు ఇచ్చటకు వచ్చితిరి? వ్రజమునందు ఎట్టి ఉపద్రవము కలగలేదు కదా. ఇంతకు మీరెందులకు వచ్చినారు? మీకేమి కావలెను అని పలుకుటకు శ్రీకృష్ణుడు గోపికలతో వేళాకోలము చేసెను. గోపికలు శ్రీకృష్ణుని ప్రియురాండ్రు కనుక ఈ ప్రశ్నలు నిక్కముగా వారిని మోహమునకు గురి చేయను. ఏలైనా శ్రీకృష్ణునితో మధుర రస ప్రేమానుభూతిని బడయగోరిన వారై అతని పిలుపును విని వారు వచ్చి ఉండిరి.
హరే కృష్ణ ప్రభుజీ. రజన్యేషా ఘోర రూపా ఘోర సత్వా నిషేవిత ప్రతీయాతా వ్రజం నేహా స్థేయం స్త్రీభి సుమధ్యమా. శాంతకుమారి మాతాజీ మీరు అనువాదము తర్వాత భాష్యంలో మొదటి 2 పారాగ్రాఫ్లు చదవండి. తర్వాత శాంతి కృష్ణ మాతాజీ మీరు 3, 4 పారాగ్రాఫ్లు చదవండి. శశికళ మాతాజీ మీరు అయినను దగ్గర నుంచి కావచ్చును వరకు చదవండి. తర్వాత విజయలక్ష్మి మాతాజీ మీరు శ్రీకృష్ణుని మాటల యందు నుంచి తర్వాత సంస్కృత పదములు 2 శ్లోకాలు. ప్రభావతి మాతాజీ సర్వత్రా దగ్గర నుంచి తర్వాత సర్వత్రా దగ్గర నుంచి గమనించవచ్చును వరకు. తర్వాత లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ చివరి పారాగ్రాఫ్. చెప్పారు ప్రభుజీ, నాకు తెలియలేదు. మాతాజీ మళ్ళీ చెప్తున్నాను వినండి. శాంతి మాతాజీ మొదలు పెట్టాం కదా. శాంతి మాతాజీ నేను అప్పుడప్పుడే చెప్తానులేండి, అప్పుడు అందరికి ఒకేసారి చెప్తే కష్టం అవుతుంది. అలాగే నేను అప్పుడప్పుడే చెప్తాను. ఓకే అలాగే. ప్రభుజీ శాంతికుమారి మాతాజీని చెప్పారు, నన్ను చదవమంటారా? చదవండి. మీరు అనువాదము తర్వాత భాష్యంలో మీరు 3 పారాగ్రాఫ్లు గోపికలు ఒకనొకరు పలికిన వరకు. ఓకే ప్రభుజీ. ఈ రేయి ముగుల భయంకరముగా నున్నది, ఘోరముకు క్రూరముఖములు ఇచట తిరుగుచున్నవి. ఓ సుమధ్యములారా, వ్రజమునకు తిరిగి వెడలుడు. ఇది స్త్రీలకు తగిన ప్రదేశము కాదు. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రపాదార్ భాష్యం ప్రపాదికి శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూరులు ఈ శ్లోకమునకు మనోహరమగు వ్యాఖ్యానమును ఇట్లు ఒసగి ఉంటరి. గోపికలు తలచిరి, అయ్యో మా కుటుంబ బాధ్యతలను గంభీరతను సిగ్గును చిన్నాభిన్నమునర్చి అనుదినము మమ్ము అనుభవించిన పిమ్మటయు తన వేణుగానము చే ఇప్పుడు మమ్మిచ్చటకు లాగుకొని వచ్చిన పిమ్మటయు మేమెందులకు వచ్చితమని ఈతడు అడుగుచున్నాడే. గోపికలు ఒకరినొకరు ఓరచూపులతో చూచుకొనుచుండగా శ్రీకృష్ణుడు వారితో రాత్రిపూట వికసించడి పుష్పములను భగవదర్చన యందు ఉపయోగించు నిమిత్తమై సేకరించుటకు వచ్చితమనియు ఓరచూపులతో ఆ పుష్పముల కొరకే వెతుకుచుంటుమనియు మీరు నాకు చెప్పుటకు యత్నించినచో కాలము దేశము గాని ఈ కార్యముల నెలకొనిన వ్యక్తులు గాని ఉచితములు కానందున మీ నెపము ఆమోదయోగ్యము కాదని నేను త్రోసిపుచ్చవలసి వచ్చును అని పలికెను. హరే కృష్ణ. శశికళ మాతాజీ రజని దగ్గర నుంచి మీరు తప్పే వరకు చదవండి. తప్పే తర్వాత కావచ్చును వరకు. అలాగే ప్రభుజీ. రజనీ అను పదంతో ఆరంభమయ్యేది ఈ శ్లోకమునందు భగవానుడు చెప్పదలుచుకొనిన భావం ఇది. వెన్నెల విరబూసి ఉన్నను మీకు కనబడనంతటి చిన్నవైన పాములు, తేళ్లు, ఇతర ప్రమాదకర ప్రాణులు, లతలు, వేళ్లు, రెమ్మల కింద దాగుకుని ఉన్నందున ఈ రేయి సమయము మిగుల భయంకరంగానున్నది కనుక పుష్పములను సేకరించుటకు ఇది సరి అయిన సమయం కాదు, కాలమే కాదు, ప్రదేశం కూడా పుష్ప సేకరణకు మీకు ఉపయుక్తంగా లేదు. ఏలైనా రాత్రి యందు ఇచ్చట పెద్ద పులుల వంటి క్రూర జంతువులు విహరించుచున్నాడు కనుక మీరు వెంటనే వ్రజమునకు వెడలుడు అని శ్రీకృష్ణుడు చెప్పి ఉండవచ్చును. అయినను కొలది నిమిషములు మమ్ము విశ్రాంతి తీసుకొనని పిదప మేము ఎడలుడు అని గోపికలు అభ్యంతరము చెప్పి ఉండవచ్చును. అప్పుడు శ్రీకృష్ణుడు వారితో ఇటువంటి ప్రదేశంలో స్త్రీలు నిలువరాదు అని పలికెను. అనగా కాలము ప్రదేశము కారణమున మీ వంటి వారు క్షణమైనను ఇచ్చట నిల్చుట తప్పి. అంతేగాక సుమధ్యమ అను పదముచి శ్రీకృష్ణుడు తెలిపినదేమనగా మీరు అందమైన యువతులు, నేను సుందరమైన యువకుడను. మీరందరూ సతులు, నేను బ్రహ్మచారిని. కృష్ణో బ్రహ్మచారి అని గోపాలత పన్యుపనిషత్తు నందు ధృవపరపబడినది. కనుక మనము కలిసి ఒకే ప్రదేశమున నిల్చుటలో దోషం లేకపోవచ్చును. అయినను మనస్సు ఎన్నడును నమ్మజాలం. అది మీ మనస్సే కావచ్చును లేదా నా మనస్సే కావచ్చును.
అక్కడ వరకేనా ప్రభుజీ? ధన్యవాదాలు. శాంత్ కుమారి మాతాజీ ఆ తర్వాత 3 పారాగ్రాఫ్లు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణుడు మాటలను గమనించినచో అతని అంతరమునందలి ఉత్సాహం ఇట్లు తెలుపుతున్నది. మీరిచ్చటకు వచ్చిన కారణమును సిగ్గు వలన మీరు చెప్పదాలకున్నచో మీరు పలుక పని లేదు. దానిని నేను ఎరిగి ఉంటుంది కనుక నేను చెప్పునది ఈనుడు. ఆ విధముగా అతడు రజనీయను పదముతో ఆనందమయ్యేడి వాక్కులను పలికెను. సంస్కృత పదములను అన్ని రీతిలో విడదీసినప్పుడు వచ్చేది వేరొక అర్థం ఆధారము చేసుకుని శ్రీకృష్ణుడు ఈ క్రింద వాక్కులను పలికెను. శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాగూరును అనుసరించి అన్య పద విభజన ఇట్లున్నది. రజనీ ఏష అఘోర రూప అఘోర తత్వనిషేవిత ప్రతియాత వ్రజన ఇహ స్థేయం త్రివి సుమధ్యమ. శ్రీల విశ్వనాథ చక్రవర్తి వారు ఈ వ్యాఖ్యానముల ద్వారా ఈ పద విభజనార్థము శ్రీకృష్ణుడు ఇప్పుడు వివరించున్నాడు. సర్వత్రా ఎరబూచిన వెన్నెల ఈ రేయి బహిరైతము కావించినది. అందువలన ఈ అరణ్యము జింకలు అఘోర సత్వై మున్నగు హనీరహిత జంతువులతో నిండి ఉన్నది. లేదా బృందావనం యొక్క సహజమగు అహింసా వాతావరణ హనీరహితమైనట్టిది పెద్ద పులులు వంటి జంతువులతో నిండినది. కనుక ఈ రేయి మీకు భీతిని కలిగించదు లేదా కృష్ణుని భావం ఇట్లుండవచ్చును. మీ భర్తలు ఇతర బంధువుల గురించి మీరు భయపడవలదు. రాత్రి వేళిచ్చట క్రూరమగును సంచరించే కారణమున వారిచ్చటకు రానే రారు. కనుక వ్రజమునకు తిరిగి వెడలేక నా ప్రతియాత నా సన్నిధిలోనే ఇహ స్థేయం ఇచ్చట నిలువుడు. అప్పుడు గోపికలు నీవెట్లు ఇచ్చట నిలిచి ఉంటివి అని అడిగి ఉండవచ్చును. వనితలతో కూడి అని శ్రీకృష్ణుడు సమాధానమిచ్చాను. కానీ ఏ స్త్రీతోనైనా నీవు సంతృష్టి చెందగలవా? సన్నని నడుములు కలిగిన అందమైన యువతులే అనగా మీరే నా చెంత ఉండవలను గాని ఇతరులు కాదు. ఈ విధంగా శ్రీకృష్ణుడు వచనములు భావపూర్ణములు. అంతవరకే కదా ప్రభుజీ. హరే కృష్ణ. తర్వాత ఉపేక్ష పూర్ణములు ఒక లైన్ ఉంది. సరే, ఉపేక్షా పూర్ణములు అయి ఉన్నట్టు మనము గమనించవచ్చును. హరే కృష్ణ. నాగం సునీత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సంస్కృత వ్యాకరణ నియమముల అనుసరించి శ్రీకృష్ణుని వచనములను 2 విరుద్ధ రీతులలో అర్థము చేసుకొనవచ్చును. కనుక అవి నిక్కముగా దివ్యములై ఉన్నవి. శ్లోక తాత్పర్యములో తెలిపినట్లు మొదటి భావములో శ్రీకృష్ణుడు రేయి ప్రమాదకరమైనది, అశుభకరమైనది కనుక ఇంటికి పొండని పలుకుచూ గోపికలతో వేళాకోళము చేసెను. కాని అదే సమయములో అతడు పూర్తి విరుద్ధముగును పలుకుచున్నాడు. అనగా తన చెంతకు వచ్చుటలో గోపికలు భయపడవలసిన పనియే లేదనియు, ఆ రేయి పరమ మంగళకరముగా ఉన్నందున వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి తిరిగి వెళ్ళరాదనియు అతడు పలికెను. ఈ విధముగా శ్రీకృష్ణుడు తన వాక్కులతో ఏకకాలమున గోపికలను వేళాకోళము చేయుచు సమ్మోహపరచెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి శ్రీకృష్ణుడి యొక్క లీలలు, గోపికలతో చేసిన యొక్క లీలల యొక్క దివ్యత్వం ఏమిటి అనేటువంటిది మనకి 12 నుంచి 16 శ్లోకాల్లో మనకి వ్యక్తం అవుతుంది అనమాట. సో పరీక్షిత్ మహారాజ్ ఏంటి ఒక ప్రశ్న వేస్తారనమాట. సో ఏమిటి ఆ ప్రశ్న మనం చూసాం 12వ శ్లోకంలో. ముని సుఖదేవ, గోపికలు శ్రీకృష్ణుని కేవలము తమ ప్రియునిగానే ఎరిగి ఉంటిరి, కాని పరబ్రహ్మముగా కాదు. అయినచో గుణ ప్రవాహమునందు చిక్కుబడిన చిత్తములు కలిగిన ఆ వనితలు భౌతికానువృత్తి నుండి ఎట్లు విముక్తులైరి అని చెప్పేసి ఆయన ఒక ప్రశ్న వేశారనమాట. యాక్చువల్ గా అది ఆ ప్రశ్న ఆయన యొక్క ప్రశ్న కాదు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఋషులు, యోగులు కూడా వాళ్ళు అనుకుంటున్నారు గోపికలు కృష్ణుని ఒక ప్రియుడిగా మాత్రమే వాళ్ళు తెలుసుకున్నారు, కానీ వాళ్ళు ఒక పరబ్రహ్మంగా ఆయన్ని చూడట్లేదు. కాబట్టి వాళ్ళు ఎలాగా ఇక భౌతిక పరమైనటువంటి కల్మషాల నుంచి పడతారు, వాళ్ళు పడేటువంటి అవకాశం ఎలా ఉంది వాళ్ళకి అని చెప్పేసి ప్రశ్న అడిగారు అనమాట. దానికి సుఖదేవ గోస్వామి కొంచెం కోపడ్డారు అనమాట. శిష్యుడి మీద ఆయన కోపడ్డారు. అంటే ఆ కోపం ఇండైరెక్ట్ గా ఎవరి మీద చూపించారు? అక్కడ సభలో ఉన్నటువంటి ఋషులు, మునులు ఎవరికైతే కనుక ఇటువంటి అనుమానం ఉందో వాళ్ళ మీద కోపడ్డారు అనమాట, ఇండైరెక్ట్ గా అనమాట. సో వాళ్ళ మీద కోపడుతూ చెప్తారనమాట ఆయన. సో ఏమంటున్నారు, ఈ విషయాన్ని నేను ఇంతకు ముందే చెప్పాను కదా, నువ్వేమైనా మూర్ఖుడివా, మళ్ళీ ఇటువంటి ప్రశ్న అడిగిన ప్రశ్ననే మళ్ళీ అడుగుతూ ఉన్నావు. మనం అంటే కనుక మనకి తెలివితేటలు, మన జ్ఞాపక శక్తి ఉండదు కాబట్టి ఈ రోజు అడిగిన ప్రశ్నే మళ్ళీ మనకు ఇంకో 10 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత మళ్ళీ అడుగుతూ ఉంటాం. కానీ అక్కడ
ఆ యుగంలో అటువంటి వాళ్ళు కాదు కదా, ఒకసారి అడిగినటువంటి ప్రశ్న మళ్ళీ వాళ్ళు అడగరు అనమాట. సో ఇంతకు ముందే నేను దీనికి సమాధానం చెప్పాను కదా. శిశుపాలుడు ఎవరైతే గనక కృష్ణుని ఎంతో ద్వేషం శిశుపాలు హరే కృష్ణ. సో మనం చెప్పుకుంటున్నాం ఏ విధంగా అయితే సుఖదేవ గోస్వామి 12వ శ్లోకంలో ఆయన ఆ ప్రశ్న వేయడం జరిగింది అనమాట. సో కృష్ణుడిని కేవలము గోపికలు ఆ విధంగా తమ యొక్క ప్రియుడి కింద తలుచుకోవడం మూలంగానే వాళ్ళు భౌతిక పరమైనటువంటి కల్మషాల నుంచి ఏ విధంగా బయటపడగలిగారు, అసలు ఇది కుదురుతుందా, ఆయన పరబ్రహ్మం కదా, ఆ విధంగా తలుచుకోవాలి కానీ ఇలా ప్రియుడి కింద తలుచుకోవడం ఏంటి అని చెప్పేసి కొంతమందికి అక్కడ ప్రశ్న రావడంతో సుఖదేవ గోస్వామి కోప్పడ్డారు అనమాట. ఎవరి మీద? పరీక్షిత్ మహారాజ్ మీద. ఇండైరెక్ట్ గా ఎవరి మీద కోపడ్డారు? అక్కడ ఉన్నటువంటి ఋషులు మునులు వాళ్ళ మీద ఆయన కోపడ్డం జరిగింది అనమాట. ఇంతకు ముందే నేను ఈ విషయాన్ని చెప్పాను కదా 7వ స్కందంలోను. మూర్ఖంగా మళ్ళీ ఇదే ప్రశ్న ఎందుకు వేస్తావు? ఎలా అయితే కనుక శిశుపాలుడు ఎంతో ద్వేషం పెంచుకున్నాడు కృష్ణుడి మీద, అయినా సరే ఏమైంది, శిశుపాలుడికి సాయుధ్యముక్తి అనేటువంటిది లభించింది శిశుపాలుడికి. అక్కడ ఎప్పుడైతే కనుక శిశుపాలుడిని ఆ యొక్క సుదర్శన చక్రము తలను నరికివేస్తుందో వెంటనే అక్కడ చూస్తారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శిశుపాలుడి యొక్క శరీరంలోంచి ఆ యొక్క ఆత్మ ఒక స్పార్క్ అనేటువంటిది అక్కడి నుంచి బయలుదేరి అది వచ్చి కృష్ణుడిలో కలిసిపోతుంది అనమాట. అందరూ అక్కడ చూస్తారు, చూసి ఆశ్చర్యపోతారు అనమాట. అదే విషయాన్ని యుధిష్ఠిర మహారాజు కూడా అడుగుతారు, ఎవరు? నారదమునిని అడుగుతారు. అప్పుడు నారదముని ఏ విధంగా శిశుపాలుడికి ఆ యొక్క సాయుధ్యముక్తి లభించింది అనేటువంటి విషయాన్ని చెప్తారనమాట. సో ఇది ఎక్కడ మనం చర్చించుకున్నాం? 7వ స్కందంలో చర్చించుకున్నాం. ఆ విషయాన్ని ఇప్పుడే మర్చిపోయావా? సో ఇక్కడ శిశుపాలుడికే ఎవరి మీద అయితే కనుక శిశుపాలుడు ద్వేషం పెంచుకున్నాడు, అటువంటి శ్రీకృష్ణుడి మీద శిశుపాలుడు ద్వేషం పెంచుకున్నాడు, అటువంటి శిశుపాలుడికే ఏమైంది? సాహిత్యముక్తి అనేటువంటిది లభించింది. ఇంకా గోపికలు కృష్ణుడితోటి ఎలాగా వాళ్ళు చాలా ప్రేమతోటి శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చారు. ఇంకా వాళ్ళ గురించి ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉంటుందా అని చెప్పేసి కృష్ణుడి యొక్క దివ్య గుణాల గురించి అంతా కూడా చెప్పడం జరిగింది అనమాట. కృష్ణుడు ఎందుకు ఈ భౌతిక ప్రపంచంలో ఆవిర్భవించారు అంటే గనక మొత్తం మానవాళికి అంతటికీ కూడా అత్యుత్తమమైనటువంటి ఆ యొక్క ఫలం లభించడం కోసం అని చెప్పి కృష్ణుడు ఆయన అవతరించడం జరిగింది అనమాట. కృష్ణుడిని ఎవరు కూడాను లెక్క పెట్టలేరు. ఆ తర్వాత కృష్ణుడి యొక్క శక్తులు ఎప్పుడు కూడా తరిగిపోవడం అనేటువంటిది ఉండదు. ఆయన ఎప్పుడూ కూడా ప్రకృతి త్రిగుణాల చేత ఆయన అంటపడాడు. ఇంకా చాలా ఏం చెప్తున్నారు, ఏదో ఒక భావనతోటి కృష్ణుడి పట్ల పూర్తిగా కనుక మనము అబ్జర్వ్ అన్నమాట, బాగా ఆయనలో లీనం అవ్వగలిగితే కనుక మనకి యొక్క ముక్తి అనేటువంటిది లభిస్తుంది అన్నమాట. సో వీటి ద్వారా అని చెప్తున్నారు, కామం ద్వారా గాని, క్రోధం ద్వారా గాని, భయం ద్వారా గాని, లేకపోతే స్నేహం ద్వారా గాని, లేకపోతే కనుక ఇంపర్సనల్ ఆ యొక్క నిరాకార బ్రహ్మం యొక్క భావనతో గాని, స్నేహితుడి కింద గాని ఎవరైతే కనుక శ్రీహరి పట్ల వాళ్ళు పూర్తిగా వా యొక్క భావనలో మునిగిపోతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏం జరుగుతుంది, ముక్తి అనేటువంటిది లభిస్తుంది. సో ఇక్కడ గోపికలు ఏంటి, లాస్ట్ కామం తోటి గోపికలు కామభావంలో మునిగిపోయారు కాబట్టి వాళ్ళకి కూడా ఆ యొక్క ముక్తి అనేటువంటిది లభిస్తుంది. సో దీని గురించి నువ్వు పెద్దగా ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం ఏమీ లేదు. దీని గురించి పెద్దగా ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం లేదు. అక్కడ నారదముని ఒక శ్లోకంలో చెప్తారు మనకి, గోప్యాద్ కామాత్, గోపికలు కామము ద్వారా, కంసుడు భయము ద్వారా, ఆ తర్వాత ఈ యొక్క వ్రజవాసులందరూ కూడాను స్నేహము ద్వారా, ఆ తర్వాత ఈ యొక్క పాండవులు మీరందరూ కూడా బంధుత్వము ద్వారా కృష్ణుణ్ణి పొందగలిగారు అని చెప్తూ అందులో ఏమంటారు నారదుని, మాలాంటి సామాన్యుల భక్తులు కేవలం భక్తి ద్వారా కృష్ణుని పొందగలుగుతాము అని చెప్పి చాలా అద్భుతంగా ఆ శ్లోకంలో నారదముని ఎవరికి, యుధిష్ఠిర మహారాజుకి వివరిస్తారనమాట. సో అదే విషయాన్ని మళ్ళీ యొక్క 15వ శ్లోకంలో మళ్ళీ సుఖదేవ గోస్వామి అదే విషయాన్ని మళ్ళీ చెప్తున్నారనమాట.
దీనిలో పెద్దగా ఆశ్చర్యపడిపోవాల్సినటువంటి విషయం ఏమీ లేదు. కృష్ణుడు ఆయన ఈ విధమైనటువంటి దివ్యమైన లీలలన్నీ కూడా చేస్తూ ఉంటారు, రాసలీలలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ ఆయన యొక్క అవి చేసినంత మాత్రాన ఆయన యొక్క స్థాయి ఏమీ తగ్గిపోయింది అని చెప్పి అనుకోకూడదు మనము. ఆయన అజుడు, అంటే కనుక జన్మ లేనటువంటి వాడు, యోగేశ్వరేశ్వర, మొత్తము అన్ని రకాలైనటువంటి యోగ సిద్ధులన్నింటినీ కూడా తెలిసినటువంటి ఈశ్వరుడు అన్నమాట. సో ఆయన ఏం చేస్తాడు, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు, భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆయనే యొక్క ముక్తి అనేటువంటిది ఆయనే ప్రసాదిస్తాడు. సో కాబట్టి ఆయన అటువంటి ఆయన కావాలనుకుంటే కనుక ఎవరికైనా ఏవైనా సరే ఆయన ప్రసాదించగలడు. ఇందులో గొప్పగా ఆశ్చర్యపడిపోవాల్సినటువంటి విషయం ఏముంది అని చెప్పేసి ఆ విధంగా సుఖదేవ గోస్వామి చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఇంకా ఇప్పుడు మళ్ళీ నిజమే అసలైనటువంటి టాపిక్ వచ్చేస్తారనమాట. మళ్ళీ కృష్ణుడికి అదే విధంగా ఆ యొక్క గోపికలకి మధ్య ఏ విధమైనటువంటి సంవాదం జరిగింది అనేటువంటిది మనకి 17 నుంచి 27 శ్లోకాల మధ్యలో కృష్ణుడు ఏం చేస్తారనమాట, వాళ్ళని మీరందరూ ఎందుకు వచ్చారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పి చెప్తారు. ఇంతకుముందు గుర్తు చేసుకోవాలి మనం, ఎప్పుడైతే కనుక ఆ యొక్క ద్విజపత్నులు కూడా వచ్చినప్పుడు వాళ్ళని కూడా కృష్ణుడు అదే విధంగా అన్నారు, మీరు ఎందుకు వచ్చారు. ఫస్ట్ ఏం చేశారు, వెల్కమ్ చేశారు. వెల్కమ్ చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా మళ్ళీ వెళ్ళిపోమని చెప్పారు. వెళ్ళిపోమంటే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఏంటంటే కనుక గోపికల యొక్క స్థితి ఆ యొక్క ద్విజపత్నుల యొక్క స్థితి కంటే కూడా వాళ్ళ యొక్క భక్తి ఇంకా ఉన్నతమైనటువంటిది. కాబట్టి వాళ్ళు ఏం చేశారనేటువంటిది మనం చూద్దాం. ఇక్కడ కృష్ణుడు చెప్పేటువంటి మాటలు ఎలా ఉంటాయంటే కనుక 2 రకాల అర్థాలతో ఉంటాయన్నమాట. సో ఎలాగా అంటే కనుక ప్రియుడు ప్రేయసి మాట్లాడుకుంటున్నారు అనుకోండి వేళాకోళంగాను, ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఎందుకు చేసేసావు అని అంటే కనుక ఎందుకు చేయలేదు అని అర్థం అన్నమాట. ఒక్కొక్కసారి అలాంటి అర్థం వస్తుంది కదా, మనం కూడా వేళాకోళంగా అంటాం కదా. ఎవరైనా సరే చాలా తొందరగా చాలా లేట్ గా వచ్చేసారు అనుకోండి, ఎవరైనా సరే ఏదో ఒక పని చెప్పాం, ఎవరైనా కలవడానికి వెళ్ళాం, చాలా ఆలస్యంగా వచ్చేసారు, ఏమంటాం మనం వాళ్ళని, ఇంత తొందరగా వచ్చేసేవేంటి అని చెప్పాను మనం అంటాం. అంటే దాని అర్థం ఏంటి, చాలా ఆలస్యంగా వచ్చావు నువ్వు, నేను ఎప్పటి నుంచి ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నాను అని చెప్పి వ్యంగ్యంగా చెప్పడం అన్నమాట. అదే విధంగా కృష్ణుడు ఈ శ్లోకాల్లో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఏంటంటే కనుక కృష్ణుడు చాలా వ్యంగ్యంగా వాళ్ళతోటి గోపికలతోటి మాట్లాడడం జరిగిందనమాట. సో దానికి 2 రకాల అర్థాలు ఉంటాయి. అవేంటి అని కూడా మనకి ఇక్కడ భాష్యంలోనే చక్కగా చెప్పడం జరిగిందనమాట. సో కృష్ణుడు ఏం చేశారు, ఆ యొక్క వ్రజవనితులతోటి చాలా వాళ్ళ యొక్క మనసులు ఆయన యొక్క ఇప్పుడే మనకంటే కనుక మామూలుగా ఒక రకంగానే మాట్లాడడం వస్తుంది మనకి, లేదంటే కనుక 2 రకాలుగా మాట్లాడడం వస్తుంది వ్యంగ్యంగా. ఇప్పుడే చెప్తున్నాం కదా, వ్యంగ్యంగా మాట్లాడడం మనకు వస్తుంది. కానీ శ్రీకృష్ణుడు పలికేటువంటి మాటలు ఏంటంటే కనుక ఆయన మాట్లాడేటువంటి విధానం గాని, పద్ధతి గాని, వాడేటువంటి పదాలు గాని అవన్నీ కూడా ఎలా ఉంటాయి, ఎందుకంటే ఆయన యోగేశ్వరేశ్వరుడు. సో కాబట్టి ఆయన వాడేటువంటి పద్ధతులు విధానాలు అవన్నీ కూడా ఎంతో అద్భుతంగా, ఎంతో భావార్థాలతోటి 2 రకాలైనటువంటి అర్థాలతోటి వినేటువంటి వాళ్ళకి ఇంకా వాళ్ళ యొక్క మోహాన్ని పెరిగేలాగా చేసేటువంటి వాక్కులతోటి ఆయన ఆ యొక్క గోపికలతోటి మాట్లాడడం జరుగుతూ ఉందన్నమాట. సో ఏమంటున్నారు అక్కడ, సౌభాగ్యవతులారా రండి రండి, స్వాగతం స్వాగతం. సో నేను మీకోసం ఏం పని చేయాలి, ఏం చేయాలి మీకోసం నేను, సో ఆ యొక్క వ్రజంలో అంతా కూడా క్షేమంగానే ఉందా, సో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, దానికి కారణం ఏంటి చెప్పండి అని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నారనమాట. ఆయనకి తెలీదా ఎందుకు వచ్చారని చెప్పి, తెలీదా వాళ్ళందరూ కూడా, ఆయనే కదా ఆ యొక్క వేణు ఊది ఆ వేణువులో ఉన్నటువంటి మధురమైనటువంటి ఆ యొక్క సంగీతం ద్వారా వాళ్ళందరినీ కూడా ఉద్దీపనం చేసి వాళ్ళందరినీ కూడా ఆ యొక్క రాసలీల కోసం అని చెప్పి ప్రేరేపించి వాళ్ళందరినీ కూడా అక్కడికి రప్పించడం జరిగిందనమాట. సో రప్పించింది ఆయనే, కానీ ఏమవుతుంది మళ్ళీ ఆయన అడుగుతున్నారు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్పని అడుగుతూ ఉన్నారనమాట. సో ఎవరైనా అలాగా మనమే రమ్మన్నాం అనుకోండి, ఎవరైనా మన ఇంట్లో ఫంక్షన్ ఉంది రమ్మని చెప్పి ఇండైరెక్ట్ గా మనం ఇన్విటేషన్ ఇచ్చాం, మనం డైరెక్ట్ గా చెప్పలేదు, కానీ ఏంటంటే వేరే వాళ్ళ ద్వారా మనం చెప్పించాం ఇన్విటేషన్. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగితే కనుక వాళ్ళు వెంటనే షాక్ అవుతారా లేదా, అదేంటి మీరే కదా పిలిపించారు, పలానా వాళ్ళ ద్వారా మీ చుట్టాల ద్వారానో మీ బంధువుల ద్వారానో మీరు రమ్మని చెప్పారు, ఇదేంటి మీ ఇంటికి వస్తే కనుక ఇలాగా ఎందుకు వచ్చారా అని అడుగుతున్నారు అని మనం అవాక్ అవుతాం కదా. అలాగే గోపికల యొక్క పరిస్థితి కూడా అలాగే ఇక్కడ అవాక్ అయిందనమాట. ఆయనే పిలిపించింది, ఆ యొక్క వేణు అంతా కూడా ఊది అందరినీ రండి 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 అని చెప్పి వాళ్ళని ఉద్దీపనం చేసి వాళ్ళందరినీ కూడా పిలిపించారు. పిలిపించిన తర్వాత వచ్చిన తర్వాత ఎందుకు వచ్చారు
నేను మీకోసం ఏమైనా పని చేయాలా? ఆ అందరూ క్షేమంగానే ఉన్నారా అక్కడ వ్రజంలోను? ఎందుకంటే కనుక ఎవరికైనా సరే ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఎవరి దగ్గరికి పరిగెట్టుకుని వస్తారు వ్రజవాసులందరూ కూడా. చూసాం మనం, ఓ కృష్ణ రామ. ఉమ్, ఎప్పుడైతే కనుక నందమహారాజు కూడా నీటిలో మునిగిపోయినప్పుడు వరుణుని యొక్క కింకర్లు తీసుకుని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు వెంటనే ఉన్నారు గట్టిగా, కృష్ణ రామ కాపాడండి కాపాడండి అని చెప్పి వాళ్ళు అరిచారు గట్టి గట్టిగా. వెంటనే కృష్ణుడు అక్కడికి వచ్చేసి నందమహారాజుని రక్షించడం జరిగింది అనమాట. సో ఇప్పుడు కూడా గోపికలందరూ కూడా అలాగే వచ్చారంటే కనుక ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏమైనా వచ్చిందా? వ్రజంలో అంత క్షేమంగానే ఉన్నారా? మీకేం పని చేయాలో చెప్పండి, వచ్చిన కారణం ఏంటో చెప్పండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా చాలా వేళాకోళంగా అడుగుతూ ఉన్నారనమాట. కానీ ఏంటంటే గోపికలందరికీ కూడా కృష్ణుడి యొక్క వేళాకోళం అంతా కృష్ణుడిలాగే వాళ్ళందరికీ కూడా సమ ఉజ్జీలు అనమాట. వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క వేళాకోళము, కృష్ణుడి యొక్క ప్రతి ప్రశ్నకి కూడా వాళ్ళ దగ్గర సమాధానం అనేటువంటిది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చెప్పడం మూలంగా కృష్ణుడి యొక్క ఉద్దేశం ఏమిటి? వాళ్ళ నోటి ద్వారానే వచ్చినటువంటి ఉద్దేశాన్ని చెప్పించాలి అని చెప్పి ఆయన యొక్క భావన అన్నమాట. సో అందుకని ఆయన ఆ విధంగా చెప్పడం జరిగిందనమాట. సో కాబట్టి తర్వాత ఏమన్నారు వాళ్ళు? శ్రీకృష్ణుడు ఏమన్నారు? రజనీయష అనేటువంటి శ్లోకంలో మామూలు అర్థమైతే కనుక ఏమిటి అంటే కనుక ఈ యొక్క రాత్రి చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ వ్రజంలో ఘోరమైనటువంటి క్రూర మృగాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నారు? సన్నని నడుము కలిగినటువంటి వాళ్ళ మీరందరూ కూడా మళ్ళీ వ్రజానికి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండడం అనేటువంటిది మీకు అంత మంచిది కాదు, ఇక్కడ అంత సురక్షితం కాదు ఈ యొక్క ప్రదేశము అని చెప్పేసి కృష్ణుడు వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు. దీంట్లోనే శ్లోకానికి చాలా అర్థం ఉందన్నమాట. గోపికలు ఏమనుకుంటున్నారు? అయ్యో మనం చెప్తున్నాం కదా ఇప్పుడే, ఆయనే రమ్మని పిలిచింది, కానీ ఏంటి పిలిస్తే కనుక వెంటనే రావడం అంటే కనుక అంత తేలిక కాదు కదా. అందులోనూ అర్ధరాత్రి ఇల్లు వదిలిపెట్టి రావడం అనేటువంటిది స్త్రీలకి చాలా తేలికైనటువంటి విషయం కాదనమాట. మా కుటుంబ బాధ్యతలని, మా యొక్క సిగ్గుని, ఆ తర్వాత గంభీరతని అన్నింటినీ కూడా వదిలిపెట్టి అన్ని యొక్క వేణుగానంతో ఇప్పుడు పిలిచిన తర్వాత ఇక్కడికి మేము వచ్చాము. అయ్యో వచ్చిన తర్వాత ఈయనేంటి ఇలా అడుగుతున్నాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా షాక్ అయ్యి ఏం చేసుకుంటున్నారు? గోపికలందరూ కూడా ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకుంటూ ఉన్నారనమాట. చూసుకుంటూనే వాళ్ళ కళ్ళతోనే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదేంటి కృష్ణుడు ఇలా అంటున్నాడు, మనల్ని అందరినీ కూడా ఇక్కడికి వేణుగానంతో ఉద్దీపనం చేసి అందరినీ పిలిపించాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో ఇలా పిలుచుకుంటున్నాడు అని చెప్పేసి ఆయన ఒకళ్ళతో ఒకళ్ళు చూసుకుంటూ ఉన్నారనమాట. అప్పుడు వెంటనే కృష్ణుడు మళ్ళీ వాళ్ళతోటి ఈ విధంగా అనొచ్చు అనమాట. సో వాళ్ళు అంటారేమో అని చెప్పేసి మళ్ళీ కృష్ణుడు అంటారు. ఏమంటారు? రాత్రిపూట కొన్ని రకాలైనటువంటి పుష్పాలన్నీ కూడా వికసిస్తూ ఉంటాయి, ఆ పుష్పాలని సేకరించడానికి ఇక్కడికి మీరు వచ్చారేమో. కానీ ఏంటంటే కనుక ఒక్కొక్కసారి ఏమవుతుంది, చెట్లు వెనకాలే చిన్న చిన్న కీటకాలు గాని, చిన్న చిన్న సర్పాలు గాని ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఆ పువ్వులు కోయడానికి మీరు ఈ సమయంలో వచ్చాము అన్నా సరే, ఇక్కడ ఆ పువ్వులు కోసుకోవడం అనేటువంటిది అంత మంచి విషయం కాదు. ఆ చిన్న చిన్న కీటకాలు, సర్పాలు ఏమవుతాయి, చెట్ల మధ్యలో, కొమ్మల మధ్యలో అవన్నీ కూడా ఉంటాయి, అవి మిమ్మల్ని కాటేయొచ్చు. సో కాబట్టి ఆ యొక్క పుష్పాలు కోయడానికి ఇక్కడ మీరు వస్తే కనుక వద్దు, వెళ్ళిపోండి వెనక్కి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో అప్పుడు వెంటనే గోపికలు అనొచ్చు అనమాట, అమ్మో మేము చాలాసేపు కష్టపడి ఇక్కడికి పరిగెత్తుకుని అంత దూరం నుంచి వచ్చాము, వెంటనే వెళ్ళిపోమంటే వెళ్ళిపోలేం కదా, కొంచెం సేపు ఉండి వెళ్ళిపోతాము. ఇక్కడ ఎలా ఉంది? చాలా అందంగా ఉంది. ఇక అరణ్యం అంతా కూడా ఆ యొక్క శరద్ ఋతువులో వెన్నెల రాత్రుల్లో చాలా చాలా అందంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు అంటారేమో అని చెప్పేసి మళ్ళీ కృష్ణుడు ఏమంటున్నారు? ఇక్కడ ఇటువంటి ప్రదేశాల్లో స్త్రీలు ఉండకూడదు, స్త్రీలు కొన్ని రకాలైనటువంటి ప్రదేశాల్లో ఉండకూడదు. సో కాబట్టి మీరు అందమైన యువతులు, అందులోనూ కూడా నేనేంటి సుందరమైనటువంటి యువకుడిని, అందులోనూ నేను బ్రహ్మచారిని. ఎందుకంటే గోపాలోపనిషత్తులో చెప్తారనమాట, కృష్ణుడు 16,108 మంది భార్యలు ఉన్నా సరే ఆయన ఎప్పుడు కూడా నిత్య బ్రహ్మచారి అనమాట ఆయన. సో కాబట్టి ఒక ప్రదేశంలో మీరు కలుసుకోవడం అనేటువంటిది మంచిది కాదు. సో మనసును ఎప్పుడు కూడా మనం నమ్మలేము, మనసు ఏమైనా సరే చేస్తుంది, కాబట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్పి చెప్తున్నారనమాట. సో దీని యొక్క ఇంకొక ఉద్దేశం ఏమిటి అంటే, ఇదేంటంటే కనుక మనకి డైరెక్ట్ గా అర్థం చేసుకునే ఉద్దేశం. ఏమిటా ఉద్దేశము? ఏంటి ఇంత తొందరగా వచ్చేసారు అని చెప్పినటువంటి ఉద్దేశం అన్నమాట. కానీ దాని వెనకాల ఉన్నటువంటి అర్థం ఏమిటి, అది మనం అర్థం చేసుకోవాలి. దానికి ఏంటంటే కనుక కృష్ణుడు ఏం చెప్తున్నారు,
ఇక్కడ బృందావనంలో ఉండేటువంటి ఈ యొక్క అరణ్యంలో మీరు భయపడతారేమో, ఇక్కడ ఉన్నటువంటి పులులు గాని, క్రూర మృగాలు గాని, జంతువులు గాని ఏవి కూడా మీకు ఎటువంటి హాని కూడా కలిగించవు. ఇది అందులోనూ నేను ఇక్కడ నిలబడి ఉన్నాను కాబట్టి మీకు ఎటువంటి అభద్రత గాని, ఎటువంటి ప్రమాదము గాని ఏదీ లేదు. కాబట్టి ఇక్కడ ఇదంతా కూడా పూర్తిగా అహింసా వాతావరణం కాబట్టి చాలా చక్కగా ఉంది. మీరు ఏ విధంగా కూడా కొంచెం కూడా భయం పడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి కృష్ణుడు చెప్తూ ఉన్నారనమాట. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు? ఏమంటున్నారు కృష్ణుడు? మరి మేము మీ దగ్గర ఉండొచ్చా అని చెప్పానంటే కనుక, ఇటువంటి అందమైన స్త్రీలు మీరు నా దగ్గర చక్కగా మీరు ఉండవచ్చు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. ఏమంటున్నారు? ఒక రకంగా ఏం చెప్తున్నారు? మీరందరూ కూడా వెళ్ళిపోండి, చాలా ప్రమాదకరమైన ప్రదేశము అని చెప్పి చెప్తున్నారు. ఇంకో రకంగా ఏం చెప్తున్నారు ఆయన? చాలా రెండవ అర్థం వచ్చేలాగా ఇక్కడ చాలా అహింస వాతావరణం ఉంది, మీరు ఏమీ కూడా మీ ఇంటి దగ్గర నుంచి వచ్చాము, వాళ్ళ వదిలిపెట్టి వచ్చాము అనేటువంటి భావనలు ఏమీ లేకుండా ప్రశాంతంగా మీరు ఇక్కడ నాతో పాటు ఉండొచ్చు, నాతో పాటు సహవాసం చెయ్యొచ్చు అని చెప్పేసి, మీరు ఇంటికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, ఇక్కడ ఉన్నటువంటి రాత్రి అంతా కూడా చాలా పరమ మంగళకరమైనటువంటిది అని చెప్పేసి కృష్ణుడు వాళ్ళందరికీ కూడా ఆశ్వాసన చెప్తూ ఉన్నారనమాట. మాతర పితర పుత్ర భ్రాతరాపతయశ్చ వః విచిన్వంతి హ్యపశ్యంతో మా కృద్వం బంధు సాధ్వసం. దృష్టం వనం కుసుమితం రాకేశాకరరంజితం యమునా లలీలైజ తరుపల్లవశోభితం తద్యాతామాచిరం గోష్టం శుశ్రూషద్వం పతీన్ సతీ క్రందంతి వత్సబాలాశ్చ తాన్ పాయాయ తదుహ్యత. విజయలక్ష్మి మాతజీ మీరు అనువాదం చదవండి, తర్వాత ప్రభావతి మాతజీ మీరు భాష్యం చదవండి, అనువాదము, ఆ తర్వాత 22 శ్లోకాల అనువాదం విజయలక్ష్మి ప్రభావతి మాతజీ. హరే కృష్ణ ప్రభు. ఇంటి యందు మేము గానక మీ తల్లులు తండ్రులు పుత్రులు సోదరులు భర్తలు నిక్కముగా మీ కొరకు అన్వేషించుచుందురు, మీ బంధువులకు మీరు చింతన కలిగించరాదు. 22 చదవనా? లేదు మాతాజీ, అంతే 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 మాత. ప్రభావతి మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. 21, 22 శ్లోకం అనువాదం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. కుసుమ పూర్ణము పున్నమ వెన్నెలచే దేదీప్యమానమగు బృందారణ్యమును ఇప్పుడు చూచిదిరి. యమునా నదిపై నుండి వీచిడి మందవాయువుచే కంపించడి పత్రములతో కూడిన తరుశోభను తిలకించితిరి కనుక వెంటనే గోష్టమునకు వెడలుడు, జాగు చేయవలదు. ఓ సతులారా, మీ భర్తలను సేవించుడు, రోధించుచున్నట్టు మీ సంతానమునకు గోవత్సములకు పాలు త్రావింపుడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ మొదటి శ్లోకం అనువాదము, తర్వాత 2వ శ్లోకం అనువాదం మహాలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాగూర్లు 22వ శ్లోకము ఇట్లు వివరించరు. కనుక ఇక ఏమాత్రము జాగు చేయక వెంటనే వెడరుడు అని శ్రీకృష్ణుడు పలికెను. గోపికలు పతివ్రతలనుట సతి అను పదమును అర్థము అనగా తమ భర్తలు ధర్మపాలన చేయి రీతిలో గోపికలు వారిని సేవించవలననియు, తమ పాతిపత్య కారణమున గోపికలను కూడా ఆరాధనీయములుగా భావింపవలననియు శ్రీకృష్ణుడు సూచించెను. వివాహితులైన గోపికలతో దీనిని అంతయు శ్రీకృష్ణుడు పలికెను. ఇక అవివాహితుల గోపికలతో అతడు గోవత్సలము ఏడ్చుచున్నవి వాటికి క్షీరమును త్రావింపుడు అని పలికెను. మునిచారి గోపికలతో అతడు మీ సంతానము రోధించుచున్నది, వెంటనే స్తన్యమును నొసగము అని పలికెను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామాలు. ఈ శ్లోకముల యొక్క గూఢార్థమును శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఇంకను ఇట్లు వెల్లడించారు. 21 శ్లోకంలో
శ్రీకృష్ణుడి దృష్టి పలికి ఉండవచ్చును. ఈ బృందావనము సర్వోత్తమగు స్థానము. అదియును గాక ఇది పొన్నమి రాత్రి. యమునా నది చెంతనే ప్రవహించుచున్నది. చల్లని మంద సుగంధ పవనము వీచుచున్నది. ఈ దివ్య విభూతులు ప్రేమ భావములను ఉత్పన్నము కావించును. పరమ ప్రేమ విభూతిగా ప్రేమ లక్ష్యముగా నేను కూడా ఇచ్చట ఉంటిని కనుక రసాస్వాదంలో మీరెంత ప్రావీణ్యమును ప్రదర్శించెదరో ఇప్పుడు పరీక్షించెదను. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్సనామాలు. థ్యాంక్ యూ ప్రభు. ప్రసన్న మాతాజీ మూడో పారాగ్రాఫ్ చదవండి. మల్లేశ్వరి మాతాజీ 4వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. 22వ శ్లోకములో అతని భావమేమనగా, ఈ విధముగా దీర్ఘకాలము అనగా ఈ రేయి అంతయు వెడలక ఇచ్చటనే ఉండి నాతో విహరింపుడు. మీ భర్తలను అత్తలను సేవించుటకు వెడలకుడు. సృష్టికర్త యొక్క పరములైనట్టి ఇట్టి అందమును యవనమును వృధా చేయుట మీకు తగదు. ఆవులను పితుకుట లేదా గోవత్సములకు సంతానమునకు పాలిచ్చుట కూడా మీరు చేయరాదు. నా ఏడ ప్రేమాకర్షణ పూర్ణులకు మీకు ఇట్టి కలాపములతో పని ఏమిటి? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభు. శ్రీకృష్ణుడు ఏమి చేయుచున్నాడో అనగా, కేవలము పరిహాసమాడుచున్నాడో, చెంత నిలుపమని ఆహ్వానించుచున్నాడో, లేదా ఇంటికి వెడలమని ఆదేశించుచున్నాడో గోపికలు నిర్ణయింపజాలకుండిరని కూడా స్త్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించారు. ఆ విధముగా శ్రీకృష్ణుడు వనశోభన గురించి పలికినప్పుడు వారు కలవరపడిన వారు మోహగ్రస్తులునై చెట్ల వంక చూచరి. అతడు యమునా నదిని గురించి పలుకగా నది వంక చూచరి. వారి పరిపూర్ణ పవిత్రత, సరళత్వము, మధుర రసభావనలో కృష్ణుని ఎడ పరమ భక్తి అన్నీ కలిపి విశ్వమందు అపూర్వమగు పరమసుందర లీలను సృష్టించడమే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఏం చెప్తున్నారు కృష్ణుడు వాళ్ళతోటి? ఇంట్లో మీకు మీ యొక్క తల్లులు, తండ్రులు, పుత్రులు, సోదరులు, భర్తలు అందరూ కూడా మీకోసం వెతుకుతూ ఉంటారు. సో ఆ విధంగా మీరు ఇక్కడికి వచ్చేస్తే కనుక ఏమవుతుంది, వాళ్ళందరూ కూడా మీకోసం వెతుకుతూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా కలవరపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి చింత అనేటువంటిది కలుగుతుంది. సో ఆ విధంగా మీరు కలిగించకూడదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తూ ఉన్నారు, అక్కడ వాళ్ళందరూ ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశం యొక్క దివ్య వాతావరణము, దివ్యమైనటువంటి సినరీ అన్నమాట. ఆ యొక్క ఎంత అందంగా ఉంది ఆ యొక్క ప్రదేశం అంతా అని చెప్పి వర్ణిస్తూ ఉన్నారనమాట. కుసుమ పూర్ణము పున్నమి వన్నెలచే దేదీప్యమానమునగు బృందారణ్యమును ఇప్పుడు చూచితిరి. యమునా నది పై నుండి వీచడి మంద వాయువుచే కంపించడి పత్రములతో కూడిన తరు శోభను తిలకించితిరి. చూసేశారు కదా, అంతాను అందంగా ఉంది. ఇక్కడ యమునా నది చాలా బాగుంది, వెన్నెలంతా బాగుంది. మెల్లగా అక్కడి నుంచి గాలులన్నీ కూడా వస్తూ ఉంటే కనుక పత్రాలన్నీ కూడా కొంచెం కొంచెం అందంగా కదులుతూ ఉన్నాయి. చాలా అందంగా ఉంది. సీనరీ అంతా కూడా చాలా అందంగా ఉంది. చూడడానికి కదా మీరు ఇక్కడికి వచ్చారు, ఎంత అందంగా ఉంటుంది అడవి. చూడడానికి రాత్రిపూట వచ్చి ఉంటారు మీరు. చూసేశారు కదా, ఇంక వెళ్ళిపోండి మీరు ఇక్కడి నుంచి. ఆలస్యం చేయకూడదు, వెళ్ళండి. వెళ్ళి మీ యొక్క భర్తల్ని సేవించండి. సో మీ సంతానం అంతా కూడా ఏడుస్తూ ఉండొచ్చు, వాళ్ళందరినీ కూడా ఏమంటున్నారు, పాలు తాగించండి. గోవత్సాలన్నిటికీ కూడా పాలు తాగించండి. వెళ్ళండి, మీ యొక్క బాధ్యతలు చూసుకోండి, మీ పనులు చూసుకొని వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఈ శ్లోకంలో చాలా అర్థమైనటువంటి మీనింగ్ ఉందన్నమాట. సో ఇక ఏమంటున్నాడు ఆయన, ఇక్కడ ఎంత మాత్రము ఉండొద్దు, ఆలస్యం చేయొద్దు, వెళ్ళిపోండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా గోపికలను ఏమంటున్నాడు, పతివ్రతలు, సతీ అనేటువంటి పదంతో ఆయన చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కనుక, పతివ్రతలు ఏం చేస్తారు, ఏ విధంగా అయితే కనుక భర్తలకి వాళ్ళు సేవిస్తూ ఉంటారో అలాగే గోపికలు కూడా ఏం చేయమంటున్నారు ఆయన, మీ యొక్క భర్తల్ని మీరు సేవించండి. సో పతివ్రతలకి ఏంటి, భర్తే ఆరాధ్య దైవం కాబట్టి వాళ్ళని ఆ విధంగా మీరందరూ కూడా చెయ్యాలి, వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ మనకి 2-3 రకాల గోపికలు ఉంటారనమాట. కొంతమంది వివాహిత గోపికలు ఉంటారు, కొంతమంది అవివాహిత గోపికలు ఉంటారన్నమాట. సో ఎవరైతే కనుక వివాహమైనటువంటి గోపికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి ఈ విధంగా మీరు మీ భర్తల్ని సేవించండి అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా వెళ్ళిపోమని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇంకా అవివాహితలైనటువంటి గోపికలు అంటే ఇంకా వివాహం కానటువంటి గోపికలతో ఆయన ఏం చెప్తున్నారు, గోవత్సాలకి ఏడుస్తూ ఉన్నాయి, వాటిని మీరు పాలు తాగించండి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే వాటి యొక్క బాధ్యతల గురించి చెప్తున్నారు. ఇంకా మునిచారి గోపికలతో ఆయన ఏం చెప్తున్నారు, మీ యొక్క సంతానం ఏడుస్తూ ఉంది, వెంటనే వెళ్ళి స్తన్యము నొసగుడు అని చెప్పేసి వాళ్ళతో చెప్తూ
ఉన్నారనమాట. పాలను తాగించండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే కనుక ఆయన పెళ్ళైనటువంటి గోపికల్ని వెళ్ళి మీ భర్తల్ని సేవించుకోండి అని చెప్తున్నారు. పెళ్లి కానటువంటి గోపికలకి ఏం చెప్తూ ఉన్నారు? ఆవు దూడలు లేగదూడలన్నీ కూడా ఏడుస్తూ ఉన్నాయి, పాలు కావాలని చెప్పి వాటికి పాలు తాగించండి అని చెప్పి చెప్తున్నారు. సో ఇక మునిచారి గోపికలకి ఏం చెప్తూ ఉన్నారు ఆయన? మీరు వెళ్ళి మీ పిల్లలకి పాలు తాగించండి అని చెప్తున్నారు. కానీ ఏంటంటే ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు ఏం చెప్తున్నారు? వాళ్ళ యొక్క సొంత పిల్లలు కాదు, సో వాళ్ళ యొక్క అన్న యొక్క పిల్లలు కానీ లేకపోతే కనుక వాళ్ళ యొక్క అక్కల యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, వాళ్ళకి మీరు పాలు తాగించండి అని చెప్పి చెప్తూ ఉన్నారు అనమాట. సో ఈ విధంగా చెప్తూ ఉండడం మూలంగా వాళ్ళకి అర్థం అవట్లేదు అనమాట గోపికలతోటి. కృష్ణుడు నిజంగానే అంటున్నాడు ఆయన, లేకపోతే కనుక వ్యంగ్యంగా వెళపొళంగా ఆయన అంటూ ఉన్నాడా, మనల్ని ఉండమని అంటున్నాడా, లేకపోతే కనుక వెళ్ళిపోమని చెప్పి చెప్తూ ఉన్నాడా ఆయన అని చెప్పి గోపికలు వాళ్ళకి తెలియట్లేదు అనమాట. ఎప్పుడైతే కనుక కృష్ణుడు అదిగో చూడండి అక్కడ యమునా నది ఎంత అందంగా ఉంది అంటే కనుక వాళ్ళందరూ కూడా ఆ టైప్ చూస్తూ ఉన్నారు. సో ఇదిగో చూడండి ఇక్కడ అంతా చక్కగా గాలి వస్తూ ఉంది, ఎంత చక్కగా ఉంది, వెన్నెల అంత అందరూ కృష్ణుడు ఎటువైపు అయితే చెప్తూ ఉన్నాడు, ఏ విషయం గురించి చెప్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అటువైపు తిరిగి ఆ మెస్మరైజ్ అయిపోయి వాళ్ళందరూ కూడా కృష్ణుడు ఏ విషయం చెప్తే కనుక ఆ విషయం వైపు వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారనమాట. సో ఆ విధంగా గోపికల యొక్క పరిస్థితి ఆ విధంగా ఉందన్నమాట. సో ఈ విధంగా మీరందరూ కూడా వెళ్ళిపోండి, ఇలా ఉండమంటున్నారా, వెళ్ళిపోమంటున్నారా, ఆనందించమంటున్నారా, భయం లేదంటున్నారా, వాళ్ళకి ఏమీ అర్థం అవ్వట్లేదు అనమాట. ఆ విధంగా వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు? వాళ్ళు సందిగ్ధ పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట, గోపికలందరూ కూడా. కానీ వాళ్ళకి ఉన్నటువంటి ఒకే ఒక సేవింగ్ ఏంటంటే కనుక గోపికలు ఒక్కళ్ళే రాలేదు, మిగతా వాళ్ళందరితో పాటు కలిసి వచ్చారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకళ్ళు చూసుకుని చర్చించుకుని వాళ్ళు ఏమైనా సరే ఒక డెసిషన్ కి రావడానికి అవకాశం ఉందన్నమాట. అథవా మదభిస్నేహో భవత్యోయంత్రితాశయా ఆగతాహ్యుపపన్నం వా ప్రీయంతే మయి జంతవః. చంద్రమాతజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ప్రణామాలు. లేదా నా ఎడ గల ప్రేమచే వశీభూతులై మీరెచ్చటకు వచ్చి ఉండవచ్చును. సర్వజీవులు నా ఎడ సహజమగు అనురాగములను కలిగి ఉండుట కనుక మీరు చేసినవి నిక్కముగా మెచ్చగలిగినవి అయి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. భర్తుశుశ్రూషణం స్త్రీణాం పరో ధర్మా హ్యమాయయా తద్బంధూనాం చ కళ్యాణ ప్రజానాం చానుపోషణం. లక్ష్మీ శ్రీనివాస మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. శ్రద్ధతో భర్తను సేవించుట, ప్రతి ఒక్క బంధువుల ఎడ మర్యాదగా వర్తించుట, సంతానమును చక్కగా పోషించుట స్త్రీలకు పరమధర్మము. భాష్యముపై శ్రీల ప్రభుపాదుల వారు. గోపికల నిజమైన నిత్యపతి శ్రీకృష్ణుడే అని వారిని తమ సొత్తుగా మిథ్యారూపమున భావించి ఉన్న గృహమందలి నామమాత్ర భర్తలు పతులు కారని శ్రీల రూపగోస్వామి సూక్ష్మ బుద్ధితో ఇచ్చట తెలిపిరి. ఈ విధముగా తమ నిజప్రియుడగు శ్రీకృష్ణుని సేవించుటయే గోపికల పరమధర్మమని అమ్మాయ మాయారహితముగా అను పదము వెల్లడించును. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఇక్కడ ఏం చెప్తున్నారు? జీవులందరికీ కూడా నా పట్ల ఆకర్షణ అనేటువంటిది ఉంటుంది, ప్రతి జీవికి కూడా. మనకు కూడా చెప్తాం కదా, మనకి కానీ ఏమైందంటే ప్రస్తుతం ఉన్నటువంటి బద్ధ స్థితిలో మనకి ఉన్నటువంటి శ్రీకృష్ణుడి పైనటువంటి ఆ యొక్క ఆకర్షణ అనేటువంటిది మనకి ఇప్పుడు సరిగ్గా లేదు, మరుగున పడిపోయింది, ఏమైపోయింది, వైరస్ వచ్చేసింది, దుమ్ము పట్టేసింది. ఎప్పుడైతే కనుక దాన్ని అంతటినీ కూడా చేతోదర్పణ మార్జనం చేసుకుంటామో అప్పుడు మనకి కృష్ణుడి పైనటువంటి ఆ యొక్క ఆకర్షణ అనేటువంటిది తిరిగి మేల్కొంటుంది అనమాట. సో కాబట్టి ఏం చెప్తూ ఉన్నారు కృష్ణుడు? వాళ్ళందరితో కూడాను ఇంకా వాళ్ళకి కోపం తెప్పిస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళ కోపం వచ్చేస్తుంది ఇంకా అని చెప్పి కృష్ణుడు అర్థం చేస్తున్నారు. కాబట్టి ఇంకా వాళ్ళు ఇంకా ఆయన ఏం చేస్తున్నారు, బాగా ఎజిటేట్ చేస్తున్నారు, బాగా కోపం వచ్చేలాగా చేస్తూ ఉన్నారన్నమాట. ఏ విధంగా? మీకేదో పెద్ద ప్రేమ ఉందని చెప్పి మీరు అనుకుంటారేమో, మొత్తం జీవులందరికీ కూడా నా పట్ల యొక్క ప్రేమ అనేటువంటిది ఉంటుంది. సో మీకు ఉన్నటువంటి ప్రేమ అంత పెద్ద గొప్ప ప్రేమేమి కాదు
అని చెప్పేసి ఏం చేస్తూ ఉన్నారు, ఆ విధంగా వాళ్ళకు ఉన్నటువంటి దివ్యమైనటువంటి ప్రేమని ఆయన తగ్గించి మిగతా వాళ్ళందరితోనూ సమానంగా చేసి ఆ విధంగా ఆయన చాలా చాకచక్యంగా ఆయన చేస్తూ ఉన్నారన్నమాట. సో అప్పుడు గోపికలు అనొచ్చు అనమాట, ఏమని అనొచ్చు, గోపికలందరూ కూడాను మేము ప్రేయస్సుల కింద, ప్రియురాళ్ళ కింద మేము మీ దగ్గరకు వచ్చాము. మా యొక్క ప్రేమ అనేటువంటిది మామూలుగా ఉండేటువంటి జీవులకు నీ పట్ల ఉండేటువంటి ప్రేమ అనేటువంటి దానికి చాలా తేడా ఉంది. సో అని చెప్పేసి కృష్ణుడు ఎక్కడ మళ్ళీ వాళ్ళు చెప్తారో అని చెప్పేసి కృష్ణుడు వెంటనే ఏం చెప్తున్నారు, మీరు వెళ్ళిపోండి ఇక్కడికి. ఎందుకు మిమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు ఆయన? స్త్రీలకు ఏమిటి అని అంటే గనక భర్తల్ని సేవించడము, పతి బంధువుల పట్ల మర్యాదగా ప్రవర్తించడము, సంతానాన్ని పోషించడం అనేటువంటిది స్త్రీలకి పరమ ధర్మము. కాబట్టి మీరు అందరూ కూడా వెళ్ళిపోండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇదేంటి మొదటి అర్థం. కానీ రెండవ అర్థం ఏమిటి, నీ యొక్క పతులు గాని, బంధువులు గాని, అదే విధంగా సంతానం గాని, ఇవన్నీ కూడా ఏమిటి, యొక్క మాయా. ఇవన్నీ కూడా నిజమైనటువంటి భర్త ఎవడు, నిజమైనటువంటి ప్రియుడు ఎవరు, కేవలం శ్రీకృష్ణ భగవానుడే. కాబట్టి ఈ యొక్క నామమాత్రమైనటువంటి భర్తలు మీకు నిజమైనటువంటి పతులు కారు, మీ పిల్లల్లో ఉన్నటువంటి వాళ్ళు. సో కాబట్టి నిజమైనటువంటి ప్రియుడు ఎవరు, శ్రీకృష్ణుని సేవించడమే గోపికల యొక్క పరమ ధర్మము, అమాయయా అని చెప్పేసి మనకి ఈ యొక్క శ్లోకంలో చెప్తూ ఉన్నారనమాట. సో ఇంతటితో మనం ఇక్కడ డిస్కషన్ ఆపుదాము, మళ్ళీ మనము రేపు కంటిన్యూ చేద్దాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు.